తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పుడు మాట్లాడినా కూడా రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం నడుస్తున్నది, ప్రజాపాలన నడుస్తున్నది, అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నాం. మా మంత్రులు పనిచేసినట్టు ఏడా పని చేయట్లేదని చెప్తున్నాడు ముఖ్యమంత్రి గారు. మేము అడుగుతా ఉన్నాం, మీ ప్రజా పరిపాలనలో ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయమా? ఎట్లా పోతా ఉన్నది? మీ ప్రభుత్వాన్ని ఎట్లా తీసుకుపోతా ఉన్నారు? సమన్యాయం లేదా? మరి సమన్యాయం ఉంటే ఎందుకు ఇక్కడ ఒకే బిజినెస్ చేసుకునేటోళ్ళు రోడ్డు పక్కన వాళ్ళు ఏదో ఇక నడిపించుకుంటా ఉన్నారు, వాళ్ళ బ్రతుకు జీవనాధారాన్ని నడిపించుకుంటా ఉంటే, మరి ఇదే మనం చూసుకున్నాం. గతంలో కుమారాంటి ఫుడ్ స్టాల్ అని చెప్పేసి ఏర్పాటు చేసుకొని ఆమె బిజినెస్ ఏదో ఆమె నడుపుకుంటా ఉన్నది. సోషల్ మీడియా వ్యాప్తంగా కొద్దిగా ఫేమస్ అయింది. ఆమె పెట్టేటటువంటి ఫుడ్ కొద్దిగా రుచికరంగా ఉన్నది. ఓ రైట్, అంతా బాగానే ఉన్నది. ఇక అప్పుడు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు పోయి ట్రాఫిక్ అవుతుందమ్మా, నువ్వు తీసేయాలి అని చెప్పేసేటువంటి ప్రయత్నం చేసి ఆమె ఆమె ఫుడ్ కోర్ట్ని అక్కడ నుంచి తీసేసేటటువంటి ప్రయత్నం చేస్తే, ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పాట్లో లేదు, నేను పోలీసు వాళ్ళకి జారీ చేస్తాను. చూడండి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆర్డర్ టు పోలీస్ అఫీషియల్స్ టు రీఓపెన్ ద ఫేమస్ కుమారి ఆంటీ ఫుడ్ ప్లేస్ విచ్ ఇస్ ద క్లోజ్డ్ ఎస్టర్డే అని చెప్పేసి వెంటనే వెంటనే ఇచ్చేసిండు. ఇక కుమార్ ఆంటీ కూడా సీఎం మంచి కబురు చెప్పిండు అని చెప్పి, ఇది ప్రజాపాలన అంటే. ఒక్కళ్ళకు కూడా ప్రజాపాలనలో అన్యాయం జరగదు అని చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారు మరి అదే పని చేసుకుంటా ఉన్నది. మరొక మహిళ అదే పని చేసుకుంటా ఉన్నది రోడ్డు పక్కనే. ఇక తానేదో తన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఓ మహిళ ఆడ ఏర్పాటు చేసుకున్నది. ఆ ఏర్పాటు చేసుకుంటే ఇగో అదే ట్రాఫిక్ పోలీసు వాళ్ళు పోయి మరి చెప్పాలి కదండి, మీ ప్రజాపాలనలో మీ ఇందిరమ్మ రాజ్యంలో చెప్పాలి, అమ్మ పెట్టకు, ట్రాఫిక్ ఇబ్బంది అవుతా ఉన్నది, కొద్దిగా లోపలికి పెట్టుకో చెప్పాలి. కానీ చూడు ఎట్లా పడేసిర్రు మొత్తం. ఇగో ఆమె ప్లేట్లు పడేసిర్రు, వాటర్ జగ్గులు పడేసిర్రు, ఆ కర్రీకి సంబంధించిన డబ్బాలన్నీ పడేసిర్రు. నేనేం తప్పు చేసినా అని చెప్పి ఆ మహిళ రోధిస్తా ఉన్నది. ఒక్కసారి చూద్దాం. ఇగో చూడండి. మరి ఏం తప్పు చేసిందావు? నిజంగానే ఆమె అడుగుతా ఉన్నది, ఏం తప్పు చేసిందండి చెప్పాలి, పోలీసు వాళ్ళు చెప్పాలి. ఆమె కుటుంబ పోషణ కోసం ఏదో కడుపు కొట్టుకొని ఆడ పెట్టుకొని ఏదో చిన్నగా నడిపించుకుంటా ఉన్నది. అక్కడైతే మీరు ఫేమస్ కావడం కోసం ఆమె పెద్దగా ఫేమస్ అయిపోయింది కాబట్టి కుమారాంటి ఆమెకు షెల్టర్ ఇచ్చి ఏదో హంగామా చేస్తే మాత్రానికి ఇక రాష్ట్ర ప్రభుత్వం బాగా ఫేమస్ అయిపోతుంది, రేవంత్ రెడ్డి ఫేమస్ అవుతాడు. మరి ఇట్లాంటి మహిళల్ని మాత్రానికి ఇంకా ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు కాబట్టి పోలీసు వాళ్ళతో పెట్టి వాళ్ళని నెట్టిచ్చే ప్రయత్నం, ఇక వాళ్ళని కొట్టించే ప్రయత్నం, వాళ్ళకి అక్కడ ఎల్లగెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం ఏ రకంగా? అది ఎట్లా ముఖ్యమంత్రి పదవి, మరి మీద ఎట్లా బాధ్యత అవుతుంది, ఎట్లా రాష్ట్ర ప్రభుత్వం అవుతుంది? మళ్ళీ అడుగుతా ఉన్నాం, అది ఎట్లా ప్రజాపాలన అవుతుంది? ఆ మహిళకు సమాధానం చెప్పండి. ఇప్పుడు ఏం తప్పు చేసిందో మహిళకు సమాధానం చెప్పండి. కుమారి విషయంలో ఒకలాగా ఎట్లా రెస్పాండ్ అయినరు, వీళ్ళ విషయంలో ఎట్లా రెస్పాండ్ అవుతా ఉన్నారు ఒకసారి చెప్పాలి. మరి ఆమె అడుగుతుంది, సమాధానం చెప్పండి. చూడు మొత్తం పడేసారు, అడికెళ్ళి మొత్తం పడేసారు. మరి ఎందుకో కనపడట్లేదు మీడియాకి, ఇది కనపడట్లేదా? మరి మీడియాకి ఇది కూడా కనపడాలి. పొద్దుగూకులపై కుమారాంటిని ఇంటర్వ్యూలు తీసుకోవడం, ఆమెని ఫేమస్ చేయడం, రేవంత్ రెడ్డి ఆమెకు చెప్పిన తర్వాత ఆమెకు శుభవార్త చెప్పడం, ఇంటర్వ్యూలు ఇవన్నీ చేసింది కదా. మరి ఇది ఎందుకో కనిపించలేదు. ఆమెది బ్రతికే, ఆమెది చిన్నపాటి వ్యాపారమే, ఆమె కుటుంబ పోషణ కోసమే కదా వచ్చింది. మరి ఆమె విషయంలో మాత్రానికి ఎందుకో రెస్పాండ్ కావట్లేదు. చూడండి, పాపం ఆవేశం తట్టుకోలేకపోతుంది. చూడండి మళ్ళీ ఒకసారి. చిన్న టేబుల్ ఆమె అక్కడ ఏర్పాటు చేసుకున్నది. మళ్ళీ వాళ్ళేమో బెదిరించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆమె అన్ని కింద పడికిపోయేసరికి ఆవేశం తట్టుకోలేకపోతుంది పాపం. ఏం తప్పు చేసినా అని చెప్పేసి అడుగుతుందా? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. అందుకే మేము చెప్తా ఉన్నాం, ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం లాగా చూడకండి. ఏదైనా ఉంటే అందరికీ ఒకటేలాగా సమన్యాయం చేసేటువంటి ప్రయత్నం చేయండి అని. మీ ప్రభుత్వం ఫేమస్ అయిద్దని, మీరేదో పెద్దోళ్ళు అయిపోతారు, ఫేమస్ అయిపోతారు అని చెప్పేసి చెప్తే మాత్రం ఇగో ఇలాంటి వాళ్ళ కడుపు కొట్టిన వాళ్ళు అవుతారు. ఇది ఇందిరమ్మ రాజ్యం కానే కాదు.
ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు, ప్రజా పరిపాలన మాత్రం కాదు. అందరికీ సమన్యాయం చేయండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం చేస్తే మాత్రానికి 100కి 100% ప్రభుత్వాన్ని ప్రశ్నించేటటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. సమపాలన, పరిపాలన కావాల్సినటువంటి అవసరం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది.